హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గూగుల్ ప్లే స్టోర్లో మన యొక్క యాప్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. బిఎస్డి విపి అకాడమీ అని టైప్ చేయగానే సో ముందుగా మన యొక్క అప్లికేషన్ అయితే వస్తుంది. వెంటనే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి మీ ఫ్యూచర్ కోసం. అదేవిధంగా మీరు గూగుల్ ప్లే స్టోర్లో యూజ్ చేయలేకపోతున్నారు అంటే మనకు వెబ్సైట్ అనేది కూడా ఉంది. www.bsdvpacademy.com అనేసి మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా డైరెక్ట్గా మన యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. రెండు లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ని ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ద్వారా మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో టోటల్గా చాలామంది అడుగుతున్నారు ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్లో మీరేమో ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ జస్ట్ 199 రూపీస్కి మాత్రమే పెట్టారు బ్రదర్, ఓన్లీ ఒక్క సబ్జెక్ట్కా లేదంటే అన్ని సబ్జెక్ట్స్కా అనేసి క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు అర్థం అవ్వట్లే, అంటే అంత తక్కువ కాస్ట్కి ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారా అనేది చాలామంది కూడా సందేహం అయితే ఉంది. ఎస్, మనము ప్రొవైడ్ చేస్తుంది టోటల్గా 5000+ క్వశ్చన్స్ గైస్. ఓకేనా? 5000+ క్వశ్చన్స్, అది కూడా ఈ టెస్ట్ సిరీస్లో కాస్ట్ ఎంత తెలుసా? 199 రూపీస్కి మనం ఏంటంటే ఈ 5000+ క్వశ్చన్స్ని అయితే ప్రిపేర్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఏంటి, ఎలా పాసిబిలిటీ ఉంది ఈ 199 రూపీస్తో మనకు నిజంగా ఇన్ని వస్తాయా అనేసి చాలామందికి అయితే సందేహం అయితే ఉన్నాయి కదా. సో దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. మ్యాథమెటిక్స్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ ఎవరైనా ఎన్రోల్ అయితే వాళ్ళకి యాక్సెస్ ఏమేమి వస్తుంది అంటే మ్యాథమెటిక్స్ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, కోర్ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. కోర్ సబ్జెక్ట్స్లో త్రిబుల్ ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్ ఇవన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఎంత కాస్ట్కి? 199 రూపీస్కి. ఇన్ కేస్ మీరు ఈసీఈ క్యాండిడేట్ అయితే, ఈసీఈ స్టూడెంట్ అయితే మీకు వచ్చేది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఈసీఈ. ఇన్ కేస్ మీరు త్రిబుల్ క్యాండిడేట్ అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, త్రిబుల్. మీరు సిఎస్సి క్యాండిడేట్ అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిఎస్సి ఇలా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక మీకు ఇంకా ఒక క్వశ్చన్ ఉంటుంది, మేము ఎక్కడ కూడా మా బ్రాంచ్ అనేది మెన్షన్ చేయము, ఎలా మాకు అదే యాక్సెస్ వస్తుంది అంటే ఈ యొక్క కోర్ సబ్జెక్ట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. ఓకేనా? మీరు త్రిబుల్ కానీ, ఈసీ కానీ, సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఈ కోర్ సబ్జెక్ట్స్ మీకు అందరికి కూడా చూపిస్తుంది. బట్ మీరు ఎన్రోల్ అయ్యేది మాత్రం మీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ మాత్రమే ఎన్రోల్ అవుతారు. సో ఇప్పుడు నేను త్రిబుల్ స్టూడెంట్ని, సిఎస్సి దాంతో నాకేం పని? నా వర్క్ నాకు త్రిబులీలో ఉంటుంది, నా క్వశ్చన్స్ నాకు త్రిబులీలో ఉంటుంది. సిఎస్సి వాళ్ళతో, ఈసీ వాళ్ళతో నాకు అవసరం లేదు కదా. సో అబ్సల్యూట్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కోర్ సబ్జెక్ట్స్కి టోటల్గా కామన్ సబ్జెక్ట్స్ ఇవి. ఈడ అందరూ డిఫరెంట్గా అయిపోతారు. ఇక్కడి వరకు అందరూ ఒకటే లాగొచ్చి ఇక్కడైతే డివైడ్ అయిపోతారు కదా ఇలా. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్లో 199 రూపీస్కి మీరు ఎగ్జామ్స్ రాస్తుంది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్స్ కూడా. ఓన్లీ ఎంపీసీ కాదు, ఓన్లీ మ్యాథమెటిక్స్కి 199 కాదు, మొత్తం అన్నీ కూడా మీకు కేవలం 199 రూపీస్కే వస్తుంది. చాలా మంది డౌట్ పడుతున్నారు, 199 రూపీస్కి నిజంగానే ఇస్తున్నారా మీరు కోర్ సబ్జెక్ట్ కూడా అనేసి. ఇవ్వడానికి రీజన్ ఉంది. సో దానికోసమే నేనైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీ ఈసెట్ 2025 ఎవరైనా రాస్తున్నారు అంటే వాళ్ళంతా కూడా డిప్లొమా స్టూడెంట్స్ అయి ఉంటారు. సో డిప్లొమా స్టూడెంట్స్ అంటేనే సో మనకు తెలుసు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం సో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఛార్జ్ అనేది తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మీకు లో కాస్ట్తో గ్రేట్ ఎడ్యుకేషన్, అంటే చాలా మంచి ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఖర్చుతోనే రావాలి. సో దానికి పాసిబిలిటీ అనేది ఇది మాత్రమే. సో దానికోసమే నేను కేవలం 199 రూపీస్కి కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఎంపీసీ సబ్జెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో టోటల్గా ఇందులో మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, బ్రదర్ దీనికి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా అనేసి. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు 2 జనవరి రోజు మ్యాథమెటిక్స్ నుంచి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 2 జనవరి రోజు మ్యాథమెటిక్స్ నుంచి మ్యాట్రిసెస్ ఎగ్జామ్ అనేది జరిగింది అంటే దానికి టైం లిమిట్ అనేది ఏమీ ఉండదు. ఒక్కసారి ఓపెన్ అయ్యింది అంటే అది మీకు మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అది లైవ్లోనే ఉంటుంది. అంటే ఒకసారి మ్యాట్రిసెస్ ఓపెన్ అయ్యింది అంటే
2 days కల్లా అది కంప్లీట్ అయిపోతుందేమో అన్నట్టుగా ఉండదు. వన్స్ ఓపెన్ అయిందంటే మీరు అది ఎప్పుడైనా రాసుకోవచ్చు. మీరు మ్యాట్రిసెస్ ఇప్పుడు రాయాలనుకోవట్లేదు, 2 January మ్యాట్రిసెస్ ఎగ్జామ్ రాయాలనుకోవట్లేదు, వేరే ఎగ్జామ్ ఏదైనా రాయాలనుకుంటున్నారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లోని యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది రాయాలనిపిస్తుంది మీకు. సో అప్పుడు ఇది అవైలబుల్గానే ఉంటుంది, మీరు ఇది రాసుకోవచ్చు అండ్ ఇది రాసుకోవచ్చు. ఆ విధంగా నేను ప్రొవైడ్ చేశాను. సో వన్స్ లైవ్లోకి వచ్చిన తర్వాత ఇది కంటిన్యూగా మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు లైవ్లోనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు దాన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇందులో మళ్ళీ ఏంటంటే సో మీతో పాటు ఒక 100 or 200 మెంబర్స్ ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యి ఉంటారు, ఓకేనా. సో వాళ్ళల్లో మీ యొక్క పొజిషన్ అనేది ఎంతలో ఉంది, మీ యొక్క ర్యాంక్ అనేది ఎంతలో ఉంది అనేది కూడా మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ అనేవి వస్తాయి, ఓకేనా. జస్ట్ సబ్మిట్ కొట్టగానే మీకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. లైక్ మీ పొజిషన్ ఎంత, మీ ర్యాంక్ ఎంత, మీ స్కోర్ ఎంత, మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు, మీరు ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా రావడం జరుగుతుంది, ఓకేనా. సో దీనివల్ల మీకు చాలా అంటే చాలా మోటివేషన్ వస్తుంది అండ్ మీ కన్సిస్టెన్సీ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా మీకైతే ఐడియా వస్తుంది. ఇలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ యొక్క టెస్ట్ సిరీస్తో, ఓకేనా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మన యొక్క BSDVP అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో డైరెక్ట్గా మీరు ఎన్రోల్ అయితే అయిపోవచ్చు. ఎన్రోల్ ఎలా అవ్వాలనేసి ఆల్రెడీ చెప్పాను. జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయ్యి టెస్ట్ సిరీస్ అనేది ఒకటి కనపడుతుంది, టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేయండి. ఏపీ ఈసెట్ కనపడుతుంది అండ్ తెలంగాణ ఈసెట్ కనపడుతుంది. మీరు ఏ దానికైతే సంబంధించిన వాళ్ళైతే దానికి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేసు మీరు ఏపీ అండ్ తెలంగాణ 2 ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా మీరు 2 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే సో ఎన్రోల్ అయిపోయి మీ ఎగ్జామ్స్ అనేవి 2 January నుంచి అయితే స్టార్ట్ అయితే చేసేయండి, ఓకేనా. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఈసారి ఈసెట్ 2025లో చాలా అంటే చాలా మంచి ర్యాంక్స్ అనేవి రావాలి. అందరికి కూడా నేనైతే ఇదే కోరుకుంటున్నాను. నా నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ గైస్. Thank you so much. See you in next video. Love you all.